హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న భూముల వ్యవహారంపైన విద్యార్థులు జంక్ సైరన్ మోగించారు. నిద్ర ఆహారాలు మాని ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు. ప్రభుత్వ చర్యలతో యూనివర్సిటీ ఆవరణలో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల్ని చదును చేసే పనులు మానుకోవాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచన మానుకోవాలని విద్యార్థులు డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. యూనివర్సిటీ ఆధీనంలోని భూముల్లో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య ఆశ్రయం పొందిన వన్య ప్రాణులు విలువెల్లాడుతున్నాయని తెలుపుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. గత 3 రోజుల నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పి ఇక్కడ ఐటీ టీ హబ్ పెట్టడం కోసం అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్ ఏరియాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఓపెన్గా ఉన్న అంటే 400 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకొని వాటిని వేలమేసి కూడా అటు ఐటీ హబ్ డెవలప్మెంట్ కోసం చేస్తామని చెప్పి కూడా ఈ క్రమంలోనే ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయడానికి అయితే అటు 30 జేసీబీలు తీసుకొచ్చిన క్రమం అయితే మనం చూస్తాం. దానికి నిరసిస్తూ అటు విద్యార్థులు ఇక్కడ ఉన్న ఈ పర్యావరణాన్ని రక్షించడం మాకు కావాలి, ఇక్కడ ఎటువంటి ఐటీ హబ్ అవసరం లేదు, డెవలప్మెంట్ చేయాలి అంటే చాలా ఇతర ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఆ ఏరియాలో చేసుకోండి, కానీ యూనివర్సిటీ ఏరియాలో వద్దు, ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో వన్యజీవులు మూగ ప్రాణాలు చాలా ఉన్నాయి, జింకలు నక్కలు లాంటివి చిన్నవి అంటే పాములు అలాంటివి చాలా ఉన్నాయి, నెమలులు కూడా. ఇటువంటి ప్లేస్లో అసలు ఏదైతే కంప్లీట్గా గ్రీనరీ ఉందో దీన్ని నాశనం చేయొద్దని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే నిరసన తెలియజేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే మేము ఏం తప్పు చేసాం, మేమన్నా ఉగ్రవాదులమా, మేమేమన్నా తప్పు చేసిన వాళ్ళమా, మేమైనా నక్సలైట్లమా, మా మీద ఎటువంటి మీరు ఇలా చేయడానికి రీజన్స్ ఏంటి, మా మీద అసలు ఈ లాఠీ చార్జ్ చేసి హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రోజు మనం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఉన్న విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నది, మీకు మద్దతుగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ మెంబర్ని అన్న నేను కూడా మేము అందరం కలిసి ర్యాలీగా వెళ్ళాం. తర్వాత మా ప్రొఫెసర్స్ కూడా మాతో వచ్చిర్రు, లాఠీ చార్జ్ నిర్వహించారన్న మాపై. మేము టెర్రరిస్టులం కాదు రేవంత్ రెడ్డి గారు, మేము స్టూడెంట్స్, ఎంతో ప్రసిద్ధి చెందిన పరిశోధనకే ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అని తెలియజేస్తున్నాం మీడియా సాక్షిగా. మరి హైడ్రా తీసుకొచ్చిరన్న, హైడ్రా దేనికోసం తీసుకొచ్చారు? హైడ్రా ఎస్పీ రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. హైడ్రా దేనికోసం? హైదరాబాద్లో ఉండే చెరువులను కాపాడడానికి, కబ్జా అయిన భూములను లాక్కోవడానికి. మరి రిజర్వ్ ఫారెస్ట్ని ఖతం చేసి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతా ఉన్నాం. లేవు అని కూడా తను చెప్పడం జరిగింది. కానీ కొన్ని విజువల్స్ లో అయితే మనం చూసాము. అంటే మీరు చూసారా అన్న? డైలీ చూస్తూనే ఉన్నామన్నా. నేను వచ్చి యూనివర్సిటీలో 1 సంవత్సరం అవుతుంది. నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. నేను ప్రతిరోజు ఎన్నో రకాలైన జీవాలను చూస్తున్నా ఉన్నా. ఒక జూలో దొరకని ఇక్కడ దొరుకుతున్నాయి మా యూనివర్సిటీలో. ఎందుకన్నా? బికాస్ ఇట్స్ a reserve forest. It's a reserve forest. That is the reason there are lot many animals are there in that. There is lot of rich fauna and flora in that. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ పనులన్నీ ఆపేయండి. మేము విద్యార్థులం, మేము టెర్రరిస్టులం కాదని తెలియజేస్తా ఉన్నాం. కూడా ఇతర పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మేమేం అంటే మేము ఒక గజం కూడా జాగానే మిస్యూజ్ మేము యూజ్ చేసుకోము. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఏంది కూడా మేము పట్టించుకోము, మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ కొన్ని రాజకీయ కుట్రలతోనే ఇదంతా వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వం పైన విమర్శలు వచ్చేలాగా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐఎంజీ భరత అనే ఒక కంపెనీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం మా యూనివర్సిటీ భూమి ఇచ్చింది. 6 నెలల్లో డెవలప్మెంట్ చేయకుంటే కంపెన్సేషన్తో పాటు మాకు తిరిగి ఇవ్వాలి. ఎలాంటి డెవలప్మెంట్ జరగాలి? ఆ భూమి మాదే అయింది కదా. ఇప్పుడు మేము కొట్లాడుతుంది దేనికోసం? ఆ భూమి మాకు పర్సనల్గా యూజ్ అవుతుందని కాదు, అది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఈ హైదరాబాద్లో ఆక్సిజన్ సప్లై అవుతుంది అనేది మా బాధ. ఒకవేళ డిస్ట్రక్షన్, డిఫారెస్టేషన్ జరిగితే మరి ఎలాంటి ఆక్సిజన్ అందదు అనేది మా డిమాండ్ అన్న. లాఠీ చార్జ్ చేసారు, దానికి మిగతా పార్టీ వాళ్ళు అంటే పీడీఎస్సీ వాళ్ళు కానీ ఎస్ఎఫ్ఐ కానీ దీనిపైన ఎటువంటి నిరసన తెలపలేదు ఇప్పటివరకు అన్న. వాళ్ళందరూ పారిపోయారన్న. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక్కటే ముందుండి కొట్లాడింది. నేను చెప్తున్నా, స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ కాల్ ఇచ్చింది. లాఠీ చార్జ్కి భయపడి అందరు పారిపోయారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి మేము దేనికి భయపడమని ప్రతి దానికి తెగించి అఖిల భారత విద్యార్థి పరిషత్కి కొట్లాడ కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, వారు కూడా ఒకప్పుడు పూర్వ కార్యకర్తనే. అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వకర్తనే మన రేవంత్ రెడ్డి గారు. కొట్లాట కొత్త కాదు, కొట్లాడడం కొత్త కాదు. ఈ సభాముఖంగా గౌరవంగా అడుగుతున్న రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ ఎన్విరాన్మెంట్ కాపాడండి సార్. ఎన్విరాన్మెంట్
మేము డెవలప్మెంట్ అడ్డు కాదన్న, ఎకాలజీ అండ్ ఎకానమీ షుడ్ బి బ్యాలెన్స్ అంటున్నాం. వేరేది ఏం లేదు దీంట్లో. ఏ రాజకీయ పార్టీలు లేవు, ఎలాంటి కుట్రలు లేవు. ఒకటి ఉన్నది, ఏం డిమాండ్ అంటే ఆ ఫారెస్ట్ ని కాపాడండి, అదే మా డిమాండ్ అన్న. ఇతర పార్టీ నాయకులు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళు ఎటువంటివి చెప్తున్నారు? వాళ్ళు మీకు భరోసాగా ఏమైనా ఇస్తా అంటున్నారా? నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చిరన్న, 8 మంది ఎమ్మెల్యేలు వస్తే మన మహేశ్వర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిరు. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలని బీజేపీ నాయకులని తీసుకుపోయి అరెస్ట్ చేసిరన్న. మరి మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నావు గారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం మాట్లాడితే గొంతు నొక్కుతావు, విద్యార్థులు మాట్లాడితే డీటెయిన్ చేస్తావు. మరి దేనికోసం నీ ప్రభుత్వం? ప్రజాపాలన అన్నావు కదనే అన్న, ఏదే అన్నా నీ ప్రజాప్రభుత్వం, ఇదేనా అన్న నీ ప్రజాపాలన అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతుంది. అనున్న రోజుల్లో వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కల్పించడం కోసం మాత్రమే, ఈ డెవలప్మెంట్ కోసం మాత్రమే మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి మీరు ఏం చెప్తారు? నేను ఒకే ఒక సవాల్ అడుగుతున్నాను. రేవంత్ రెడ్డికి డెవలప్మెంట్ కోసము ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి హెచ్యూ ల్యాండ్స్ దొరికినాయా? తెలంగాణలో భూమే లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూకప్ జల్లే పేరంగా పెట్టుకొని రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక టాటూ లాగా వేయించుకున్నాడు. అన్యాయంగా ఇప్పుడు మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎటువంటి మూగ జీవాలు కూడా లేవు, వన్యప్రాణులు కూడా లేవనేది క్లియర్ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 ఎకర్స్ కాబట్టి ఉండే ఛాన్స్ అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ లేదని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా మీరేం చెప్పలేదు? నేను ఒకటే సవాల్ అడుగుతాను, రేవంత్ రెడ్డి ఇక్కడ జింకలు లేవు, పులిలు లేవు, గుండెనకలు ఉన్నాయని అన్నావు. ఎవరు గుండెనకలు? ఎన్ఎస్ఏ క్యాడరా? ఏది ఎక్కడుంది చూపించు. అడగని కూడా ముందుకు వస్తలేదు. ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు వణికిపోతే నేను ముందుకు వచ్చి అడగని కూడా. నేను ఒకటి అడుగుతున్నా, మేము ఒక వీడియో రిలీజ్ చేసినాం, నీకు దమ్ముంటే కనుక ఆ వీడియో చూసి అప్పుడు నువ్వు మాట్లాడు. గుండెనకలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పి. ఇక్కడ క్యాంపస్ లో పీకాక్ లేక్, బఫెలో లేక్ అని చెప్పి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లేక్స్ ఉంటాయి. అవి ఓన్లీ వాటికి మాత్రమే. పీకాక్ లేక్ అనేది ఫేమస్, అక్కడ పీకాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఆ అరుదైన జాతిని నువ్వు చంపేస్తున్నావు రేవంత్ రెడ్డి. అలాగే అర్ధరాత్రి ఉగాది రోజున, పండగ రోజున నువ్వు బుల్డోజర్ని పంపించి అన్యాయంగా చెట్లను నరికించడం అనేది మాత్రం ఇది క్రూరం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించినంత వరకు కూడా మీకు మద్దతుగా ఎవరెవరు వస్తున్నారు? అటు ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్సీ విద్యార్థులు మీతో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? మీకు ఇతర పార్టీ నాయకులు కానివ్వండి. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ అందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి కట్టుగా ఇక్కడ మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. నిన్న కూడా బయట నుంచి పొలిటీషియన్స్ వచ్చారు, కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చారు, బీజేపీ నుంచి వచ్చారు, ఇంకా సిపిఎం నుంచి కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు. వాళ్ళని లోపల కూడా అలా చేయకుండా బయటనే అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. అలానే మా యూనివర్సిటీలోనే కాకుండా బయట స్టేట్ లో కూడా చాలా మంది ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరున్నారో వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. మినిస్టర్స్ కి లెటర్ రాస్తున్నారు. మీతో పాటు మీ కాలేజ్ యూనివర్సిటీ లెక్చరర్స్ కానివ్వండి, వీళ్ళు కూడా మద్దతుగా నిలుస్తున్నారా? మరి మీతో పాటు వస్తున్నారా? వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ కబ్జాకి దీనికి అనుకూలంగా మాకు సపోర్ట్ చేస్తూ టీచర్స్ యూనిటీ కూడా ఈ రోజు మాతో మార్చికి రావడం జరిగింది. స్టూడెంట్స్ క్యాంటీన్ నుంచి, సుకూన్ గ్రౌండ్ నుంచి మాత్రం ఏదైతే ల్యాండ్ కబ్జా అవుతుందో మష్రూమ్ రాక్స్ అక్కడ వరకు కాదు, కానీ 1 కిలోమీటర్ ముందునే మాకు దాదాపు 200 మంది పోలీసులతో ఆపేసిండ్రు. మమ్మల్ని ఎలా కూడా చేయలేదు. కానీ మేము రిక్వెస్ట్ చేసినాం, అట్లీస్ట్ టీచర్స్ నేను ఎలా చేయండి, వాళ్ళు చూసి వస్తారు, ధర్నాలు ఏం చేయము అని చెప్పి మేము గ్యారంటీ ఇచ్చిన తర్వాత టీచర్స్ ఎలా చేసిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయం షేర్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్ గా అంటే భారత్ మొత్తం అంటే చూసినట్టుగా అయితే మనకు తెలిసింది కంప్లీట్ గా అటు సేఫ్ ద హెచ్యూ అని చెప్పి కూడా చాలా మంది స్టేటస్ పెట్టుకోవడం కానీ ట్విట్టర్ లో పెట్టడం కానీ కూడా జరుగుతుంది. మీకు మద్దతుగా ఎందుకంటే ఇంకెవరైనా మీరు అంటే కోర్టుని కానీ మీరు ఆశ్రయించడం ఏమైనా జరిగింది? హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టుని సందర్శించే ప్రయత్నం మాత్రం చేస్తాం. కానీ ఈ ఇష్యూని అయితే వదిలేదు లేదు. మా ల్యాండ్ మాకు రిటర్న్ వచ్చినంత వరకు మాత్రం మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. స్టూడెంట్స్ మీద ఆల్రెడీ చేస్తున్నారండి, లాఠీ చార్జ్ చేస్తున్నారు. అమ్మాయిల మీద కూడా చేస్తున్నారు లాఠీ చార్జ్. మేము దొంగలమా, మేము క్రిమినల్స్ అని అడుగుతున్నాం. మేము ఇప్పుడు మేమేం తప్పు చేసాం? మా భూములు మేము అడుగుతున్నాం. మా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దేని చూసి మేము యూనివర్సిటీ మీద ఇష్టపడి మేము ఇక్కడికి వచ్చాము. ఆ యూనివర్సిటీ బయోడైవర్సిటీ వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మేము అడుగుతున్నాం. ఏ కాస్ట్ లో చేస్తున్నారు మీ డెవలప్మెంట్? మొత్తం 400 ఎకరాలని మొత్తం తీసేసి డెవలప్మెంట్ చేసి అది ఎంతవరకు అవుతుందండి? ఆ డెవలప్మెంట్ అట్ వాట్ కాస్ట్? మన నేచర్ ని స్పాయిల్ చేసి ఉన్నదే చాలా తక్కువ ఉన్నాయండి మనకి ఇలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. ఇంత తక్కువ యూనివర్సిటీ
జాబ్ ఫెసిలిటీ ఉండడం కోసం ఈ డెవలప్మెంట్ కోసం మాత్రమే మేము దీన్ని టచ్ చేసాం, కానీ లేకపోతే ఇది అవసరం లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే. ఎందుకండి నేచర్ ని మనం డిస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ కి ఇవ్వాలా? ఎన్ని ఉన్నాయండి? సెకండ్ క్లాస్ సిటీస్ ని డెవలప్ చేయండి. ఎందుకు ఓన్లీ ఇక్కడే పడుతున్నారు? మిగిలిన సిటీస్ కాదు, మిగిలినవన్నీ లేవా? మిగిలిన సెకండ్ టౌన్ సిటీస్ అన్నిటిని కూడా డెవలప్ చేసి అక్కడ ఇవ్వండి. చాలా మందికి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఊరల్లో ఉన్నారు చాలా మంది. అక్కడ ఇవ్వండి, చాలా భూములు ఉన్నాయి. ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇంత నేచర్ ఉన్నదే ఎందుకు ఇవ్వాలి? మీకు ఈ దగ్గర ఇంకేం భూములు లేవు డెవలప్మెంట్ చేయడానికి. మా భూములు మాకు కావాలి. మీరు గుంట నక్కలే విద్యార్థులను ఉసుగొలుపుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఎవరండి గుంట నక్కలు? ఆయన కనిపి ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు, వచ్చారు తీసుకెళ్లిపోయారు, భూములన్నీ తీసుకెళ్లిపోతున్నారు. జింకలు లేవన్నారు, నెమలు లేవన్నారు. రోజు మేము దేని చూస్తున్నామండి? మేము వెళ్తుంటే పొద్దున్న లెగిస్తే మాకు కనిపించాయి జింకలు. మా హాస్టల్స్ వెనక్కి ఇప్పుడు వచ్చేసినాయి, అవన్నీ మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. మొత్తం ఆ జింకలన్నీ మా హాస్టల్ వెనక వస్తున్నాయి, నెమలు అరుస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా ఇప్పుడు కూడా మీరు జింకలు లేవు, నెమలు లేవు, ఇదంతా ఓన్లీ గుంట నక్కలు కలిపి చేస్తున్నారంటే మీ దీంట్లో అంతకాలంటే మీరు రండి, మీడియాని తీసుకొని వెనక్కి పెట్టుకుని పోలీసుని తీసుకొని రండి, చూడండి యూనివర్సిటీ చూడండి. జింకలు లేకపోతే తీసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి. మీ పైన లాఠీ చార్జ్ అయితే చేశారు, మహిళలను కూడా చూడకుండా అమ్మాయిలను చూడకుండా కూడా నిమానుషంగా అయితే వాళ్ళని కొట్టడం జరిగింది. చాలా వరకు మీకు మద్దతుగా ఎవరైనా వచ్చారా ఈ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత? అందరికి మేము మద్దతు కోరడం కోసమే ఇక్కడికి వచ్చామండి. మీ సపోర్ట్ మాకు ఉండాలి, మీడియా సపోర్ట్ ఉండాలి. ఎవరు వచ్చినా మాకు ఇది నేషనల్ ఇష్యూ అవ్వాలి. మా ప్రాబ్లం ఏదైతే ఉంది ఇది ఓన్లీ మా ప్రాబ్లం కాదు, ఇది నేషనల్ ఇష్యూ. సో వీ నీడ్ టు యాంప్లిఫై అవర్ వాయిస్. అదొకటే. మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేశారా? పొలిటికల్ గా ఎవరైనా వచ్చారా? ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి. యాజ్ ఆఫ్ నౌ ఎవరు రాలేదండి. మేమే రీచ్ అవుతున్నాము, సెంటర్ లో కానీ గవర్నర్ కానీ రీచ్ అవుతున్నారు. స్టూడెంట్ యూనియన్స్ అన్ని కలిపి రీచ్ అవుతున్నారు. ఏదైనా సరే ఫస్ట్ అయితే ఈ డెసిషన్ అయితే హాల్ చేయాలి, బుల్డోజర్లను అయితే వెనక్కి తీసుకెళ్ళాలి. మా భూములు మాకు కావాలండి. అయితే మొన్న 30 ఉన్న పార్టీగా 30 జేసీబీలు కూడా దించి వీళ్ళు కూలగొట్టి ఇదంతా కూడా నాశనం చేసే ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన మీకు ఆ రోజు మద్దతుగా కూడా అటు కొంతమంది లీడర్లు కూడా వచ్చారు. అయితే నిన్న ఏదైనా గొడవ జరిగే ప్రయత్నం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. అయితే మీకు మద్దతుగా రావద్దని ఇదంతా చేస్తున్నారని అనుకోవచ్చా? మా వాయిస్ అణిచివేస్తున్నారండి. మాకు ఆ రైట్ లేదా? రైట్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా మాకు? మేము స్టూడెంట్స్, మేమైనా పొలిటీషియన్స్, మాకేం తెలియదండి. మా యూనివర్సిటీ మాకు కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి, మా బయోడేషన్ మాకు కావాలి. రాత్రికి రాత్రి ఉగాది వచ్చింది, ఈద్ వచ్చింది, రంజాన్ ఉంది, అందుకు లాంగ్ వీకెండ్ కదా అని మొత్తం రాత్రికి రాత్రి సైలెంట్ గా తీసుకొచ్చేసి మేము అడగమనుకుంటున్నారా? మేము అడుగుతాం. ఇది వాళ్ళు ఆపే వరకు మేమైతే యుద్ధాన్ని ఆపం, మేమైతే కొనసాగిస్తూనే ఉంటాం. ఎవరెవరు వస్తున్నారండి? ఏబీవీపీతో పాటు పీడీఎస్యూ కానీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ విద్యార్థి నాయకులు ఎవరైనా వస్తున్నారండి? అందరూ పోరాటం చేస్తున్నారండి. మేము ఏబీవీపీ మాత్రం ఎప్పటికీ వెనక్కి తగ్గేదే లేదు. ఎవరు వెనక్కి తగ్గినా ఏబీవీపీ మాత్రం వెనక్కి అయితే తగ్గదండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడా హడావిడి వాతావరణం అయితే నెలకొందని చెప్పి చెప్పొచ్చు. ఇదంతా కూడా విద్యార్థులు ఖచ్చితంగా మాకు ఏబీవీపీ అయితే మద్దతుగా అయితే ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఏబీవీపీ అయితే ఖచ్చితంగా మాకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా మేము పోరాటం అయితే చేస్తాము. యూనివర్సిటీ మళ్ళీ మా సొంతం అయ్యేంత వరకు కూడా మేము ఇదే మా ఉద్యమాన్ని అయితే మేము ఆపమని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ మార్నింగ్ నుంచి కూడా ఈ రోజు లాఠీ చార్జ్ కూడా అతి కిరాతకంగా అమానుషంగా అయితే విద్యార్థులను అయితే అటు రోప్ సాయంతో అయితే పోలీసులు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది విద్యార్థులను కూడా అటు పోలీసులు కూడా అతి అమానుషంగా అతి కిరాతకంగా అయితే కొట్టడమే జరిగింది. మనం ఈరోజు విజువల్లో చూసుకునే కొన్ని విజువల్స్ కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. అయితే లోపల కూడా మీడియాను అయితే అటు పోలీసులు కూడా ఎవరు అనుమతించట్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పి కూడా మీడియా వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అటు మీడియాను కూడా అటు పోలీస్ అధికారులు అయితే అడ్డుకోవడం జరిగింది. కంప్లీట్ గా ఎవరిని మీడియాను అయితే అసలు లోపలికి అలో చేయట్లేదు. మీడియాను అలో చేయట్లేదన్న క్రమంలోనే వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఒక టెంట్ వేసి వాళ్ళు కూర్చొని కూడా నినాదాలు తెలుపుతున్నట్టుగా అయితే చూస్తున్నాం. చూడండి కంప్లీట్ గా అటు వాళ్ళతో పాటు ఏబీవీపీ హెచ్సియు విద్యార్థులకు అయితే మద్దతుగా అయితే నిలుస్తున్నారని చెప్పి చెప్పొచ్చు. అటు ఏబీవీపీ కూడా అటు న్యాయ పోరాటంలో ఎప్పుడు ముందుంటుందని చెప్పి చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే వీళ్ళకు ఒక న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి కూడా చెప్తారు. ఇక్కడ కొన్ని ప్రగాడ్లు చూసుకున్నట్టయితే కొన్ని ప్రగాడ్లు కూడా సేవ్ ద హెచ్యు అని చెప్పి కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అటు కంప్లీట్ గా గవర్నమెంట్కి అయితే ఇదొక మంచి అంటే గవర్నమెంట్ ప్రతిపక్షాలకు చాలా మంది కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు మాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల నోరు మూయించడానికి కూడా వాళ్ళని కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా పోలీస్ బందోబస్తు పెట్టి కూడా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో మాకు మద్దతుగా ఎవరు వచ్చినా రాకపోయినా మా పోరాటం అయితే మేము ఆపం. కంప్లీట్ గా మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్నింటిలో కూడా దీన్ని వైరల్ చేయండి. ఖచ్చితంగా మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పి కూడా విద్యార్థులు అయితే అందరూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఖచ్చితంగా వీలైతే రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి ఇక్కడ చూడండి, మీరు వచ్చి చూసి ఇక్కడ వన్యప్రాణులు లేవు అంటున్నారు కదా, మీరు వచ్చి చూడండి అని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే వాళ్ళకు ఇన్విటేషన్ అంటే కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రమ్మని మీరు రండి, మీరు వచ్చి మీరు పోలీస్తో అదేవిధంగా మీడియాని వెనకాల వేసుకొని రండి, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏది లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. దీనిపైన గవర్నమెంట్
ఖచ్చితంగా దృష్టి పెట్టి ఒక ఫైనల్ డెసిషన్కి వస్తే బాగుంటుందని చెప్పి కూడా విద్యార్థులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇది ఎన్ని రోజులైనా మేము పోరాటం చేసాం. గత 3 రోజుల నుంచి కూడా జరుగుతుంది. అయితే ఉగాది సండే వీకెండ్ రావడంతో ఆ క్రమంలోనే అన్ని గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు అన్ని కూడా బంద్ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎవరి దగ్గర వెళ్ళలేరు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడానికి ఉండదు. ఎందుకంటే అన్ని ఆఫీసులు బంద్ ఉంటాయి అన్న క్రమంలోనే వాళ్ళు హాలిడే చూసుకొని ఈ పనికి అయితే వాళ్ళు పూడ్చుకున్నారు. అంటే ఈ పనికి వాళ్ళు శంకుస్థాపన చేసినట్టుగా అయితే తెలుస్తుంది.